నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోర్టు సిబ్బంది సహాయ సహకారాలతోనే ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయగలిగాం. గూడూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వీడ్కోలు సభలో మాట్లాడిన 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. ఓజిలి మండలం అత్తివరం సేజ్ పై ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య ఘర్షణ. ముగ్గురికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలోని సీతారాముల ఆలయంలో ఘనంగా నవమి ఉత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. గత 3 సంవత్సరాలుగా కోర్టు సిబ్బంది సహాయ సహకారాలతో ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయగలిగామని, సిబ్బంది వృత్తిలో ఎక్కడా భయపడవద్దని, మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం గుంటూరు కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది కోర్టు హాల్లో జడ్జిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. జడ్జి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా గూడూరులో జడ్జిగా బాధ్యతలు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. కోర్టు సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వర్తించడంతో అనేక కేసులు డిస్పోజ్ చేయగలిగామని తెలిపారు. ఉద్యోగస్తులుగా బదిలీలు తప్పవని, నిరంతరం సిబ్బంది వృత్తిలో మార్పులను నేర్చుకోవాలని, భయపడకూడదని, అప్పుడే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఇలాగే అందరూ బాధ్యతగా పనిచేసి గూడూరు కోర్టుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నేను 18th ఏప్రిల్ 2022 జాయిన్ అయ్యాను ఈ కోర్టులో. నాకు ప్రొసీడింగ్స్ రాగానే కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు తక్కువ, భయపెట్టే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే అమ్మో గూడూరు వెళ్తున్నావా, చాలా కష్టం, రిక్వెస్ట్ పెట్టేసుకో, ఇక్కడ చాలా కష్టం, మనకి ఏంటి కొంచెం లిటిగేషను, గూడూరు నెల్లూరు ఇవన్నీ, మరి నువ్వు అక్కడికి వెళ్తున్నావు, చేయలేవు అని అన్నారు. సరే, ఎప్పుడు ఎక్కడైనా మేము వర్కే కాబట్టి ఇంకా బయట విషయాలు ఏమి పెద్ద పట్టించుకోం కాబట్టి చూద్దాం ఏముంది, ఎప్పుడు ఎలా పనిచేస్తామో అలాగే పనిచేస్తాం కాబట్టి మరీ డిఫికల్టీ ఉంటే చూద్దాం అనుకున్నాం. కానీ నాకైతే ఇక్కడ ఏమి డిఫికల్టీ ఫేస్ చేయలేదు. డిస్టెన్స్ మాత్రమే నాకు డిఫికల్టీ అయింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా దూరం. కాకపోతే స్టాఫ్ వాళ్ళు కానీ అడ్వకేట్స్ వాళ్ళు కానీ నాకు ఏమైనా ఇబ్బంది కలగలేదు. అయితే ఏం లేదు, నాకు వర్క్ బాగా ఎక్కువ చేయిస్తారు. ఎక్కడైనా వర్క్ అనేది చేయించకుండా ఎవరిని కూర్చోబెట్టి చేతులు ఇచ్చే అలా ఉండదు, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయరు. కాకపోతే నాకు బాగా కోపం వచ్చేంత, ఏం చేస్తే కోపం వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు కోపం తక్కువే. అంటే గట్టిగా చెప్పి చేయించను, మామూలుగానే చెప్తాను. మీరు అది నేను కోపడలేదంటే దానికి కారణం మీరే, ఎందుకంటే నాకు కోపం వచ్చే పనులు మీరు ఎవరు చేయలేదని నేను అనుకుంటాను. స్టాఫ్ని 7th డివిజన్ కోర్టుకి ఇచ్చారంటే అది కేవలం మేడం వల్లే ఇంతమంది పని చేయగలరు. స్టాఫ్ కూడా సఫిషియెంట్గా ఉండాలి కదా పని చేయాలంటే. అంటే నేను స్టెనో గారు ఒక్కరి వల్లే హైయెస్ట్ డిస్పోజల్ అవ్వదు మేడం, ఎందుకంటే ఆయన నేను చెప్పింది టైప్ చేసి ఇవ్వడానికి టైం సరిపోతుంది కాబట్టి నాకు ఒక ఎక్స్ట్రా టైపిస్ట్ ఇవ్వాలి మేడం. ప్రింట్లు తీయాలి, సీఎల్ కంప్లీట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఈ వర్క్ కంటే నేను ఒక్కసారి అడిగాను, మేడం గుర్తుపెట్టుకొని సుబ్బారావు గారిని ఇచ్చారు. కొంచెం సుబ్బారావు గారిని ఇప్పుడు తర్వాత ఎవరో ఒకళ్ళు టైపిస్ట్ తీసేస్తారు, ఎందుకంటే నా రిక్వెస్ట్ మీద ఇచ్చారు. అది ఏం కష్టాలు ఏం లేదు, అంత బాగానే లేదు. అవయవాళ్ళు కూడా మంచిగా చూస్తారని ఆశిస్తాను. మా ముందాన్ని ఎక్కడైనా నాకు
నాకు అకౌంట్స్ రాదన్నప్పుడు కూడా రేటైనా నేను కంపల్సరీ చేయాల్సిందే, డిస్కౌంట్ చేయాల్సిందే అనేది మేడం పట్టుదల పెట్టడం వల్ల నేను కూడా మేడం మాటకి గౌరవించి ఏదో వేరే బ్రాంచ్ నేర్చుకున్నాను. మేడం ఇక్కడ స్టేషన్ వదిలి వెళ్తున్నప్పటికీ మాకు చాలా బాధగా ఉంది. మేము ఒక ఆఫీస్ దగ్గర పనిచేసామన్న భావం కాకుండా మన కుటుంబ సభ్యులతో పనిచేసిన ఫీలింగ్ అనేది నాకు అనిపించింది. మేడంని ఒక ఆఫీసర్గా కాకుండా నాకు వ్యక్తిగతం కూడా వాటితో సంబంధం లేకుండా అన్ని కేసులు చిన్నది పెద్దది ఎక్కువ టైం పడుతుంది, తక్కువ టైం పడుతుంది, యూనిట్స్ ఉంటుంది, యూనిట్స్ లేదని చెప్పని కూడా ఏం లేకుండా అన్నింటినీ సమానంగా చూశారు. అది మాత్రం నేను అసలుకి వంటలు మేడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అనమాట. ఇలాంటి ఆఫీసర్లు ఉంటారా, ఈ విధంగా చేస్తారని చెప్పేసి. అంటే రజనీ మేడం కంటే కూడా నేను పనిచేశాను. ఇంచుమించు రజనీ మేడం గారు మీరు ఇంచుమించు ఒకే వర్క్ ఉంటుంది. ఇద్దరు కూడా నాకైతే సిస్టమ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అది మేడం గారు కూడా హెవీ డిస్పోజల్, తొందరగా హెవీ డిస్పోజల్ చేస్తారు. డిస్పోజల్ విషయంలో మాత్రం ఇద్దరు సమానమే మేడం, ఒకరు ఎక్కువ తక్కువ లేదు. కానీ మేడం గారు ఏంటంటే సులభంగా ఉండే కేసులు మాత్రమే చేస్తారు, కష్టంగా ఉండేది పక్కన పెట్టేస్తారు, చిన్న అయితేనే టేకప్ చేస్తారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జ్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలు పారిశుద్ధ్య నివారణలో ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో గురువారం మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను వారు నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బాగానే ఉండింది, రాష్ట్ర ఖజానా బాగానే ఉండింది, బడ్జెట్ బాగానే ఇచ్చారు. మంత్రిగా నా చేతిలోనే దాదాపు 1500 కోట్లు ఫ్రీడమ్ ఉండేది, 750 కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది, దాదాపు 250 కోట్లు ఎస్టీ ఫండ్ ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు వచ్చిన డబ్బులను ఎక్కువగా రీపేమెంట్కి, ఇంట్రెస్ట్కి పే చేయాల్సి వస్తుందో బడ్జెట్లో లిమిటెడ్గా పెట్టారు. కాబట్టి మన మున్సిపాలిటీలో మన కలెక్షన్స్ మనమే చేసుకోవాలి. నేను నెల్లూరు పోయినప్పుడల్లా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు ఒకటే మాట్లాడుతుంటా, కలెక్షన్ ఎంత వచ్చింది ఈ వీక్, ఆల్మోస్ట్ వీక్ పోతున్నా. ప్రతి వారం నేను అడిగేది కలెక్షన్ ఎంత వచ్చింది, ఎంత రావాలా, అండర్ అసెస్మెంట్ ఎన్ని కరెక్ట్ చేశారు, అసలు అసెస్మెంట్లో రానివి ఎన్ని కరెక్ట్ చేశారు, ఇదే డిస్కషన్ చేసేది. అందువల్ల ఆల్ కమిషన్స్కి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, మీరు 500 కోట్లు ఆల్టుగెదర్ ఎక్స్ట్రా చేశారు, ఐమ్ వెరీ హ్యాపీ. బట్ కట్టాల్సిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక 100 మంది కట్టి 10 మంది కట్టలేదంటే ఆ 10 మంది కూడా ఈ యొక్క 100 మంది మీద వేయాలి బర్డెన్ మనం. కాబట్టి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది. అటువంటిప్పుడు పేదలు, నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు. అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా టైం ఇస్తూ చేయండి. టైం ఇస్తూ నేను నెల్లూరులో అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేయించాను. నేను కమిషనర్కి ఏం చెప్పానంటే పేమెంట్స్ హైయెస్ట్ లోయెస్ట్ తీయండి, ఒక టాప్ 100 ఎక్కువ పేమెంట్స్ ఎవరు కట్టాలో ఆ 100 ఇళ్ళు ఐడెంటిఫై చేయండి, వాళ్ళ ఇంటికి పంపించి పాలిష్డ్గా చెప్పన్నా, ఏమండి మీరు కట్టాలా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలా, వాటర్ ట్యాక్స్ కట్టలా, మీకు టైం ఇస్తున్నాం 10 రోజులు కట్టండి, లేదంటే కరెంటు కట్ చేస్తాం. నేను ఎమ్మెల్యే నేనే చెప్పించాను, చక్కగా కొంత కలెక్ట్ చేశారు. వెంటనే వచ్చి 30% 40% కట్టి సార్ 15 రోజులు టైం ఏంటి, 20 రోజులు టైం ఏంటి తీసుకున్నారు. ఓజిలి మండలం అత్తివరం సెజ్ పై ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కంపెనీల్లో జరిగే వర్కుల కాంట్రాక్ట్ విషయమై 2 వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 3 వ్యక్తులకు తలలపై గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి. దాంట్లో పేద సాదా ప్రతి ఒక్కరూ ఏదో చిన్న చిన్న ట్రాక్టర్లు కొనుక్కొని దాంట్లో ఏదో నీళ్ళని ఏదో లోపల చిన్న చిన్న వర్కలు చేసుకుంటా గ్రామస్తులందరూ బతుకుతూ ఉన్నారు. ఈ గురుమూర్తి అనే అతను ఎస్సీ క్యాండిడేట్లని 4-5 మందిని వేసుకొని కంపెనీల మీద పోయేది, దౌర్జన్యాలు చేసేది, దాంట్లోకి ఎవరిని రానియకుండా అడ్డగించుకునేది, దాంట్లోకి వెళ్ళిన వాళ్ళని ఇదే విధంగా నన్ను కానీ ప్రతి ఒక్కరిని కొట్టేది, ఇదే పనులు చేస్తా. అదేమన్నా మా బోటలు ఏమన్నా మాట్లాడితే ఆ ఎస్సీ క్యాండిడేట్లు ద్వారా అట్రాసిటీ కేసులు కట్టించేది, ఇదే పనులు చేస్తా మమ్మల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో మారేది, ఆ గవర్నమెంట్లో నుంచి వాళ్ళని ఇది చేసుకునేది. అతివారం గ్రామం మీద ప్రతి ఒక్క కంపెనీలో అతను రౌడీయిజం, అతను ఇది చాలా అంటే చాలా. ప్రతి ఒక్క గ్రామంలో అతను ప్రతి ఒక్కరిని ఇప్పటికీ నాతో పాటు 15 మంది పిల్లకాయలను కొట్టున్నారు వాళ్ళు. ఇదే విధంగా రక్తం గాయాలి. గతంలో అదే శశికుమారు, గురుమూర్తి వీళ్ళందరూ కలుసుకొని కొరికారు, పండదోసి కొరికారు నన్ను. కంపెనీలో ట్రాక్టర్ దోలుకునేదానికి పోయిన దానికి ట్రాక్టర్ దోలుకుంటే వచ్చి కొట్టి పడదోసి ఈ విధంగా కురికి నానా కాబరి చేశారు. మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఇంకొక అబ్బాయిని అన్నని ఇదే విధంగా వెంకటేష్ అనే అబ్బాయిని తల మీద కర్రతో చాలా గట్టిగా కొట్టారు. కృష్ణన్ అనే అతన్ని అడ్డగించుకొని మరి అతన్ని భయంకరంగా తల మీద భయంకరమైన గాయాలతో కొట్టారు. నన్ను తల మీద ఇంతలా రాయి ఎత్తి నెత్తినేస్తే అది మిస్ అయింది, చెవుకు తగిలింది. నన్ను మిస్ అయ్యి కర్రతో సేమ్ నన్ను కూడా తల మీద కొట్టబోతే అది మిస్ చేసుకొని ఈ విధంగా పడింది. ఈ వ్యక్తి గత 15 సంవత్సరాల నుంచి మా అతివారం గ్రామానికి వచ్చి ఈ విధంగా ఎస్సీ క్యాండిడేట్ పిల్లకాయలు వేసుకొని. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఈదగాలి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీకాంత్ కాలనీ నందు పర్యటించారు. కాలనీలో గిరిజనులకు సంబంధించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవానీ నాయుడు, పినిశెట్టి మహేష్, మండల కార్యదర్శి తందూరు శ్రీహరి, మణి మరియు స్థానిక గిరిజన నాయకులు పాల్గొన్నారు. సెలవులు కాబట్టి సెలవుల్లోనే అయిపోతే బెస్ట్ ఏమో. ఇంకా సైడ్లు తప్పిందంటే ఇంకా లోపలికి నిలబడుతుంది. పంపించి రాపిస్తాం. ఎందుకంటే గతంలో చదువులు లేకో పంపించుకోవచ్చు. దానికి కూడా ఒక 2 లక్షలు 3 లక్షలు బ్యాంకుల నుంచి మీకు లోన్లు ఇస్తాం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన కాలనీలకు వెళ్ళడం, అక్కడ గిరిజనుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయా, ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా కనుక్కొని వాళ్ళకి అందించే ప్రక్రియలో భాగంగా ఏదైతే సర్వేపల్లి గ్రామ పంచాయతీకి ఆనుకొని ఉన్నటువంటి ఈదగాల పంచాయతీ శ్రీకాంత్ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డుల గురించి వాటి గురించి అడగడంలో భాగంగా ఏదైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ఆ స్కూల్ బిల్డింగ్ను చూసాం. అది చుట్టూ కూడా పెచ్చులతో ఊడిపోయి ఎప్పుడు పెచ్చబడినా సరే పిల్లలకు ప్రమాదం జరిగే స్థితి ఉంది. డ్యామేజ్ అయిపోయింది బాగా. ఆ స్కూల్ గురించి స్థానికులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూలు, ఆ అంగన్వాడీ స్కూల్ భవనం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మూతపడిపోయింది. ఆ అంగన్వాడీ స్కూల్కి సంబంధించి ఆ అంగన్వాడీ టీచరు రెంట్కి తీసుకొని ఆ పిల్లలందరికీ కూడా చదువు చెప్తుందని చెప్పారు. ఈ 2 విషయాలను కూడా నేను స్థానికంగా మా వంతుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన ఆ స్కూల్ భవనం కావచ్చు, అంగన్వాడీ భవనం కావచ్చు, ఈ 2 కూడా నిర్మాణం అయ్యేదానికి త్వరితగతిన చర్యలు చేపట్టే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనులకి సంబంధించి కావచ్చు, గిరిజన కాలనీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు బడికి పోయే విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఏదైతే మా అధినేత జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన కాలనీ తాండాల్లో కూడా కనీసం రోడ్లు లేకపోతే
రోడ్లు నిర్మాణం చేయడం కానీ, వాళ్ళకి ఈజీ లైట్లు వేయించడం కానీ, అనేక వసతులను తాగడానికి నీళ్లు దాకా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే కూటమిలో భాగంగా మా వంతు మేము గతంలో కూడా అనేక సందర్భాల్లో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని గిరిజనులకు బియ్యం అందించడం కానీ, వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు వచ్చేదానికి మా వంతు మేము ప్రయత్నం చేయడం కానీ జరిగింది. నేడు కూటమిలో భాగంగా ఏదైతే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో అట్టడుగున ఉన్న వర్గాల వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరిగే. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహారణ నిర్వహించారు. అనంతరం స్వామివారి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులు సురలు. మనుబోలు మండలం చెల్లపల్లి గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సీతారాములకు పట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. భారీ అన్న వితరణ కార్యక్రమం కూడా చేపట్టారు. ఉభయకర్తలుగా చేడిమాల బుజ్జిరెడ్డి, సుమలత, రమణ కుమార్ రెడ్డి, శ్రీలత దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే. మనుబోలు మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం
మంగళ మేళాలతో సప్రోత్సవం నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని హారతులు పట్టారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనుబోలు కోదండ రామాపురంలోని పిడూరు రోడ్డులో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బైకర్తలుగా ఆరూరు అనిల్ కుమార్ రెడ్డి, అనితమ్మ దంపతులు వ్యవహరించారు. మహిత మంగళం నమో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోర్టు సిబ్బంది సహాయ సహకారాలతోనే ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయగలిగాం. గూడూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వీడ్కోలు సభలో మాట్లాడిన 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. ఓజిలి మండలం అత్తివరం సేజ్ పై ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య ఘర్షణ. 3 గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలోని సీతారాముల ఆలయంలో ఘనంగా నవమి ఉత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.